వైవి సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరించిన వైఎస్ షర్మిల అభివృద్ధి చూడడానికి నేను సిద్ధం, డేట్ టైం చెప్పండని సవాల్. వైసీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు షాక్, పార్టీకి ఎంపీ పదవికి రాజీనామాలు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు సీరియస్, 10 రోజుల్లోపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం. వైసీపీ ప్రభుత్వ పాలసీలపై సీబీఐ విచారణకు రఘురామ డిమాండ్, విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. సోషల్ మీడియాలో లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షల వెలువ, దేశవ్యాప్తంగా 2వ స్థానంలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, పాదయాత్రలో లోకేష్ ప్రజలతో మమేకమయ్యారని ప్రశంసలు. సీఎం పర్యటనతో ఉరవకొండలో అధికారుల ఆంక్షలు, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు, FA3 పరీక్షలు వాయిదా. అనంతపురంలో సీఎం జగన్ రెడ్డి పర్యటన, ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల. టీఎస్పీఎస్సీ రేసులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, గవర్నర్ కు సిఫార్సు చేసే కసరత్తు మొదలుపెట్టిన సర్కార్. నెల్లూరు జిల్లా ఇసుక రీచ్లలో భారీగా ధరల పెంపు, ఆందోళనకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ల జారీ కేసులో పురోగతి, 12 మంది నిందితులను అరెస్ట్ చేసిన సిఐడి. అయోధ్యలో శ్రీరామ దర్శనానికి నేటి నుంచి అనుమతి, భారీగా తరలి వస్తున్న భక్తులు, తోపులాటలతో టెన్షన్. అయోధ్య ఎపిసోడ్ ను అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్న కమలం పార్టీ. ముగిసిన మేనిఫెస్టో కమిటీ భేటీ, పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు. ఏపీలో ముగిసిన అంగన్వాడీల సమ్మె, నేటి నుంచి విధుల్లోకి వర్కర్లు. హైకోర్టులో కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం. 10వ రోజుకు చేరిన భారత్ జోడో న్యాయ యాత్ర, అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ టూర్. రిపబ్లిక్ డే ఫుల్ డ్రెస్ రిహర్సల్స్ ప్రారంభం, వేడుకల్లో పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల శకటాలు.